గాన అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. తొలి ఏకాదశి రోజు అమ్మవారిని దర్శించుకుంటే కీర్తి ప్రతిష్టలతో పాటు శుభ ఫలితాలు, ఉన్నత విద్య లభ్యమవుతుందని భక్తుల విశ్వాసం. మహావిష్ణువు బాలకర్ణి సముద్రము పైన శేషతల్పము పైన యోగ నిద్రలోనికి దక్షిణాయ ప్రారంభ కాలంలో 3 మాసముల పాటు నిద్రలోకి యోగ నిద్ర అంటే అన్ని మనసులో నుంచే దేశాన్ని పరిపాలన చేస్తాడు. అటువంటి తొలి ఏకాదశి ఈనాడు ఈరోజు అమ్మవారిని దర్శించడము, మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందడం ద్వారా దక్షిణాయన కాలం అంతా కూడా మనకు శుభప్రదమైనటువంటి సమయము. జపము చేయుటకు, దానము చేయుటకు ఈ దక్షిణాయనం అంతా కూడా శుభ సమయము. జప దాన హోమాదులను నిర్వర్తిస్తే అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి, మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అలాగే అమ్మవారి నవరాత్రులు ఒక 4 రోజుల పాటు బుధవారం 29వ పౌర్ణమి నాడు హిందూ శాకంబరిగా కూరగాయలు గురించి అమ్మవారు ఈ లోకానికి తన యొక్క ఉద్దేశాన్ని చాటి అందరినీ, నన్ను దర్శించిన భక్తులందరినీ కూడా నేను కాపాడుకుంటాను, వారిని అందరినీ కూడా నేనే రక్షిస్తాను అని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుటకై ఈ ఉత్సవాలు చేస్తున్నారు. మహావిష్ణువు బాలకర్ణి సముద్రము పైన శేషతల్పము పైన యోగ నిద్రలో